తమిళనాడులో అన్నామలై కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నాడా? స్టార్ హీరో విజయ్ తలపతి ఒక పార్టీ పెట్టి 2 సంవత్సరాల్లో అధికారానికి రావటం ఫలితంగా ఇప్పుడు అన్నామలై మీద విపరీతమైన ప్రెజర్ పెరిగింది. అన్నామలై కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని తమిళనాడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. బయట కూడా బ్యానర్లు పోస్టర్లు కడుతున్నారు. అయితే ఈ ప్రచారాన్ని ఎక్కడ కూడా అన్నామలై ఖండించడం లేదు. పైగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నా నిర్ణయాన్ని 2 రోజుల్లో చెప్తాను, ఢిల్లీ వెళ్తున్నాను, ఢిల్లీ పెద్దల్ని కలవబోతున్నాను, తర్వాత నా నిర్ణయం ప్రకటిస్తాను అన్నాడు. అంటే అవసరమైతే కొత్త రాజకీయ పార్టీ పెట్టడానికి అన్నామలై సిద్ధంగానే ఉన్నాడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. సరే, ఢిల్లీ పెద్దలతో రాజీ కుదిరితే ఓకే, లేకపోతే కొత్త రాజకీయ పార్టీ పెట్టే అవకాశం కూడా ఉండొచ్చు అనేటువంటిది. అంటే దీనికి కారణం ఏంటంటే బీజేపీ అగ్రనాయకత్వం చేస్తున్న మిస్టేక్స్. ఇప్పుడు తమిళనాడులో అన్నామలై ఒక టైంలో బీజేపీని చాలా అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్ళాడు. ఆ మాటకు వస్తే అన్నాడీఎంకే కంటే బెటర్గా ప్రభుత్వ వ్యతిరేకతని క్రియేట్ చేయగలిగింది అన్నామలై. అన్నాడీఎంకేమి పెద్ద ఎత్తున స్టాలిన్ చేస్తున్న అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయలే, పళనిస్వామి చేయలే, అన్నామలై చేశాడు. ప్రభుత్వ వ్యతిరేకతను క్రియేట్ చేశాడు. కానీ ఎన్నికల కంటే ముందు పళనిస్వామి మాటలు నమ్మి అన్నామలైని పక్కన పెట్టడం వల్ల ఇలా బీజేపీ పరిస్థితి ఏంది? తమిళనాడులో ఒకే ఒక్క సీటు వచ్చింది మొన్న ఎన్నికల్లో. అంతకుముందు అన్నామలై 4 సీట్లు సాధించాడు బీజేపీ కోసం. 4 ఎమ్మెల్యే సీట్లు గతంలో వస్తే మొన్న మాత్రం ఒకే ఒక్క సీటు వచ్చింది. అదే అన్నామలై నాయకత్వంలో కనుక బీజేపీ ముందుకెళ్ళి ఉంటే కొద్ది పరిస్థితుల్లో డిఫరెంట్ ఉండేది. అది గతంలో రిజల్ట్ అన్నామలై చూపించాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకతని క్రియేట్ చేసింది అన్నామలై, దాన్ని క్యాచ్ చేసుకుంది విజయ్. ఇక్కడ చూడండి, అంటే మీకు అర్థం కావాలంటే తెలంగాణ రాజకీయాలు చెప్తాను మీకు. ఇప్పుడు బండి సంజయ్ మీకు బండి సంజయ్ కేసీఆర్ వ్యతిరేకతని పెంచగలిగాడు. అసలు కేసీఆర్కి ప్రతిపక్షమే లేదు అనుకున్న దశలో కేసీఆర్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని చూపించినటువంటి నాయకుడు బండి సంజయ్. బండి సంజయ్ బీజేపీ ప్రెసిడెంట్ అయిన తర్వాత దుబ్బాక బై ఎలక్షన్లో బీజేపీ గెలిచింది. హుజూర్ నగర్లో ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి బయటికి రావటం వల్ల అక్కడ ఉప ఎన్నిక వస్తే అతను బీజేపీలో చేరితేనే విజయం వస్తుందని బీజేపీలో చేరి విజయం సాధించాడు. కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యిండు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి మునుగోడు బై ఎలక్షన్ గెలితే గెలవలేదు కానీ గెలిచేంత పనిచేశాడు. అంటే బీజేపీకి ఒక హైక్ తీసుకొచ్చాడు బండి సంజయ్. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సీట్లు కావచ్చు. ఇప్పుడు ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది అంటే ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్ ఆ బెల్ట్లో బీజేపీ బలంగా పుంజుకుంది అంటే కారణం బండి సంజయ్. మీరు చూడండి, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చింది ఒకే ఒక్క సీటు. రాజాసింగ్ గెలిచాడు గోషమ్మాళ నుంచి. కానీ తర్వాత కాలంలో రఘునందన్ ఉప ఎన్నికల్లో గెలిచాడు, ఈటెల రాజేందర్ గెలిచాడు. వీళ్ళంతా అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ని కాదని, కేసీఆర్ని కాదని గెలిచినటువంటి వాళ్ళు. తన వెనకాల బండి సంజయ్ ప్రయత్నం ఉంది, ఫలితం ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా రిజల్ట్ ఉంది. సరే, అంతా కేసీఆర్ వ్యతిరేకతని క్రియేట్ చేయగలిగినటువంటి బండి సంజయ్ని తర్వాత బీజేపీ అధిష్టానం రకరకాల కారణాల వల్ల పక్కన పెట్టేసింది. వాళ్ళు ఉన్న గ్రూప్ తగాదాలు, లాబింగ్ ఫలితంగా బండి సంజయ్ని పక్కన పెట్టి కిషన్ రెడ్డి చేతికి పార్టీ పగ్గాలు అప్పచెప్పింది. ఏమైంది ఎన్నికల ఫలితం? మొన్నటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఆ పార్టీ 8 ఎమ్మెల్యే సీట్లు సంపాదించుకోగలిగింది కదా. దాన్ని ఈ కేసీఆర్ వ్యతిరేకతని కాంగ్రెస్ ఎన్క్యాచ్ చేసుకుంది. బండి సంజయ్ రాగానే అగ్రెసివ్ లీడర్ రేవంత్ రెడ్డి ఎన్క్యాచ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి నేను ముఖ్యమంత్రి కూర్చున్నాడు. అంటే నిజానికి బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కేవి కావు. అప్పుడు ఏ ఉప ఎన్నిక చూడండి, కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా లేవు. దుబ్బాక బై ఎలక్షన్, హుజూర్ నగర్ బై ఎలక్షన్, హుజూరాబాద్ బై ఎలక్షన్, నాగార్జున సాగర్ బై ఎలక్షన్. అంటే కొన్ని చోట్ల డిపాజిట్ దక్కాయి అనుకోండి, హుజూర్ నగరు అండ్ నాగార్జున సాగర్ డిపాజిట్ దక్కాయి, మిగతా చోట డిపాజిట్ కూడా దక్కలే. కానీ ఆ పార్టీ ఏకంగా అధికారంలోకి వచ్చిందంటే కారణం బీజేపీ అవకాశాన్ని కాంగ్రెస్ అందిపుచ్చుకుంది. బండి సంజయ్ క్రియేట్ చేసిన స్పేస్ని కాంగ్రెస్ ఆక్యుపై చేసింది. అక్కడ కూడా అంతే, అన్నామలై క్రియేట్ చేసిన స్పేస్ని విజయ్ ఆక్యుపై చేసుకున్నాడు. అంటే ప్రభుత్వ వ్యతిరేకతను బీజేపీ క్రియేట్ చేస్తుంది, ఎవరో ఒకరు దాన్ని అందిపుచ్చుకుంటున్నారు బీజేపీ అధిష్టానం చేసే మిస్టేకుల వల్ల.
అది కానీ ఇప్పుడు అన్నామలై అగ్రెసివ్ లీడరు, బలమైన నాయకత్వం ఉన్న వ్యక్తి, బలమైన ఇమేజ్ ఉంది అతనికి జనజీవితంలో. కాబట్టి అతను పార్టీ పెడితే అవకాశం ఉండొచ్చు అనేటువంటిది ఉంది. మరి పార్టీ పెడతాడా లేదా బీజేపీ పెద్దలు ఏమన్నా అతను ఢిల్లీ పోతున్నాడంటే ఢిల్లీ పెద్దలు పిలిపించి ఉండుంటారు. వాళ్ళు ఏమన్నా చెప్పి బతిలాడి ఏమన్నా ఆపుతారా తెలీదు. కానీ అక్కడ అన్నామలై పార్టీ పెడితే ఇక్కడ బండి సంజయ్ కూడా తెలంగాణలో పార్టీ పెట్టవచ్చు. కాకపోతే బండి సంజయ్కి ఏంటంటే మన కొడుకు విషయం వల్ల బాగా నెగిటివ్ అయింది. సరే ఇంత ముందులాగా బండి సంజయ్ మీద ఇప్పుడు లేదనుకుంటున్నా. చూడాలి రాబోయే కాలంలో ఏమవుద్ది అనేటువంటి.